కల్కి. ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్టైల్లో గూస్ బాంబ్స్ తెప్పించేలా ఎవరు ఊహించని సరికొత్త ప్రపంచాన్ని తెలుగు తెరపై ప్రభాస్ కల్కి సినిమాతో సినీ ప్రేక్షకులకు రుచి చూపించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమా చూసిన వారందరూ ఇది తెలుగు సినిమానా హాలీవుడ్ సినిమానా అని సందేహిస్తూ ముక్కున వేలేసుకున్నారు. దానికి కారణం సరికొత్త విజువల్ ప్రపంచాన్ని కళ్ళు ఆనందించేలా చూపించారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలను ప్రశ్నలను దాచి ఉంచిన కల్కి మొదటి ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత అందరి చూపు మిగిలి ఉన్న రెండో భాగంపై పడింది. కాగా రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రెడీ కానీ ప్రభాస్ మాత్రం రెడీగా లేడని చెప్పే ప్రయత్నం చేస్తోంది కల్కి మూవీ మేకర్స్ వైజయంతి ప్రొడక్షన్స్. కాగా ఒక 5 ఏళ్ల పాటు మరో సినిమాను అంగీకరించలేనంత బిజీగా ఉన్నారు పాన్ ఇండియా బిగ్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. అందుకే గ్యాప్ దొరికితే షూటింగ్లు చేసేస్తున్నారు. కాసేపు రాజాసాబ్, ఇంకాసేపు ఫౌజీ. ఈ లిస్ట్ లో త్వరలోనే స్పిరిట్ చేరనుంది. దీనికైతే సందీప్ రెడ్డి వంగ ఏకంగా బ్లాక్ డేట్లు అడిగినట్లుగా తెలుస్తోంది. అంటే రాజాసాబ్, ఫౌజీ రెండింటిని కంప్లీట్ చేసి కానీ స్పిరిట్ వైపు వెళ్ళలేరు. ఇంతకీ కల్కి 2 సంగతి ఏంటి? రేపటి కోసం ఈరోజు చంపితే రేపేలా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1000 కోట్ల కలెక్షన్తో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో రూపొందించిన ఫ్రాంచైజీల్లో ఫస్ట్ స్టార్ 12 కోట్లు రావటం కేవలం కల్కి 2898 AD విషయంలోనే జరిగింది. దాంతో సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం కల్కి జోలికి పోవటం లేదు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చేస్తున్నారు. త్వరలో స్పిరిట్ సెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్తో షూట్ జరుపుతున్న ఇద్దరు దర్శకులు షూట్లో ఫుల్ బిజీగా ఉంటే మరొక దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నారు. మరి కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగటం లేదా అనే ప్రశ్నలకు సమాధానం ఆయన అన్ని విషయాలను పక్కన పెట్టేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నారు. తాజాగా నాగ్ అశ్విన్ సకుటుంబంగా కేరళలో దర్శనమిచ్చారు. ఆయన కనిపించగానే కేరళలోని ప్రభాస్ అభిమానులు కల్కి గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. కల్కి రెండో భాగం షూట్ ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు. దీనికి ఆయన సమాధానంగా ప్రెజెంట్ ప్రభాస్ 3 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ 3 ప్రాజెక్ట్స్ 2025, 2026 సంవత్సరాలు సరిపోతాయి. కాబట్టి 2027లో కల్కి 2 షూట్ మొదలు పెడతానని, ఇందుకు సంబంధించిన కొంత ఫుటేజ్ ఉందని, త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని కేరళ అభిమానులతో నాగ్ అశ్విన్ తెలిపారు. మొత్తంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా కల్కి రెండో భాగం 2027లోనే షూట్ మొదలు కానుందని చెప్పుకోవచ్చు. పూర్తి షూట్ కంప్లీట్ చేసుకుని ఈ సినిమా విడుదలవ్వాలంటే 2029 వరకు వేచి చూడక తప్పదు.